ఇది మా ఫ్రెండ్ ఛానల్ అండి. ఫస్ట్ టైం వీడియో చేస్తాను. వాయిస్ ఓవర్ ఏం చేయాలో అరగంటకు తలకాయ బద్దలు కొట్టుకుంటున్నాం. లెట్స్ ఎక్స్ప్లోర్ బడ్డీ అంట. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా నోరు తిరగడంలే. చూద్దాం వీడేందో తుడుకొని వచ్చాడు మమ్మల్ని, శ్రీనివాస్ సేతు, ఆ సేతు, ఈ సేతు అని. ఏందో పోతాడు చంపతాడు. ఫస్ట్ టైం మేము ఫ్లైఓవర్ ఎక్కాము. ఈసారి తిరుపతి వద్దామనేసి వైకుంఠ ఏకాదశి టికెట్లు కావాలని ఫ్లైఓవర్ మీద ఎక్కాము. ఎక్కడ ఏం చేయాలో తెలియట్లేదు. ఇక్కడ మా వాడు చెప్పాడు, ఇక్కడ రైట్ తీసుకుంటే రేణుగుంట పోతాం అనేసి, లెఫ్ట్ తీసుకుంటే తిరుమల పోతా ఉంటుంది. మాకు తెలీదు ఆ విషయం. వీడు చెప్తే మాకు తెలుస్తా ఉంది. చూద్దాము వీడు తిరుమల తీసుకోపోతాడా, ఇక్కడి నుంచి ఏ రేణుగుంటలో ఏ అబలాపురం తీసుకోపోతాడో పోయే వరకు తెలియదు మాకు. చూశాక మీరు చెప్పండి. ఏందో టికెట్ల కోసమని వచ్చాము. టికెట్ల పని అయితే అయిపోయింది. ఫస్ట్ కింద తీసుకునేసాం ఆడ. సరే వచ్చిన దానికి ఎక్కి చూద్దాము ఎట్టుందో ఏమో అనేసి వచ్చాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాండ్కి పోతుంది అన్నాడు అండి. ఇప్పుడు బస్ స్టాండ్కి మనకు అలో లేదన్నారు. మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు స్ట్రైట్ తీసుకోండి, ఎప్పుడు కానీ లెఫ్ట్ తీసుకోవద్దని. స్ట్రైట్ తీసుకుంటే కపిల్ తీర్థం వస్తుంది అన్నారు. సరే చూద్దాము. కపిల్ తీర్థం వస్తుందో, అలిపిరి వస్తుందో, ఏం వస్తుందో. వీడు ఒక్కొక్క మంచినీళ్ళు కూడా తీసేయలేదు. ఇంకా పైన అయితే ఏ అంగిడి లేదు. ఆడ కింద దిగినాకే అంగిళ్ళు. చూద్దాం. ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది, ఆకలిగా ఉంది. తీసిరా అంటే ఇంతవరకు తీసిలేదు వీడు. ఇది నెక్కేహాము. ఇది ఎప్పుడు పోయి చేరుతుందో ఏమో. అది శ్రీనివాసం అంట. ఇక్కడ కూడా టోకన్లు ఇస్తారంట. మీరు ఎప్పుడైనా లైక్ రేపు కానీ ఎల్లుండి కానీ వైకుంఠ ఏకాదశి కాకుండా ఫ్రీ టోకన్స్ వస్తే మీరు ఇక్కడ తీసుకొని మీరు డైరెక్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. ఏందో రోడ్నే చూపిస్తాడు. పోనీ మనుషులన్నా చూపిరా, మమ్మల్ని అన్నా చూపిరా అంటే అది లేదు. ఇట్టే తీయాలి, అట్టే తీయాలి అంటున్నాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తాను కదండి. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి మీరు కానీ ఎక్కితే డైరెక్ట్ గా పైకి ఫ్లైఓవర్ జాయిన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా కపిల్ తీర్థం వెళ్తుంది. చూడాలి ఎంత దూరం పోతుందో, ఏముందో, రైట్ ఉందో, లెఫ్ట్ ఉందో. పైన అయితే బొమ్మలు బాగుంటాయి, గరుడు బొమ్మలు చూసేదానికి. లైట్లు కూడా పెట్టున్నారు. నైట్ వస్తే లైట్లు ఉండొచ్చు, ఉంటుంది. నాకు తెలిసి కొత్తగా కట్టారు కాబట్టి. కొన్ని రోజులు పోయినాకేమో చెప్పలేము. ఇక్కడ మళ్ళీ నైట్ వ్యూ సూపర్గా ఉంటుందంట. ఎప్పుడైనా ఫోటోస్ కానీ సెషన్స్ కానీ తీసుకోవాలనుకుని చాలా మంది వస్తున్నారని చెప్పారు. ఇది లీలామహల్ నుంచి వస్తే ఇట్లా ఫ్లైఓవర్, అది ఆ పక్క బైపాస్ నుంచి వచ్చారంటే ఆ ఫ్లైఓవర్ ఇట్లా జాయిన్ అవుతుంది. పోదాం, పైన పోతాం చూడు. అట్ట పోయి ఆడ జాయిన్ అవుతుంది. అయిపోయింది అనుకుంటే ఇంకొంచెం దూరం పోతే వస్తుంది. నాకు తెలిసి నేను కింద పోయినా, పైన ఇంతవరకు పోలా. ఎంత దూరం ఎంత దూరం ఎక్కడ తీసుకోబోతున్నారా రే? ఏందో వీడితో మన తలకాయ నొప్పి వచ్చేసింది. ఆడేమన్నా ఉంటుంది, ఆడ వెజ్ ఉంటుందో నాన్ వెజ్ ఉంటుందో ఏమో తెలియదు. మనకైతే వెజ్ నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు. వెజ్ని చూస్తేనే ఒక మారు ఉంటుంది, కడుపు తిప్పుతుంది. నాన్ వెజ్ అయితే బాగా బలంగా లాగించవచ్చు. ఏదో కొండలు కనిపిస్తుంది బో, పోయేదారి కూడా కనిపిస్తుంది. ఆడ ఏదో ఫ్లైఓవర్ అది ఇది ఉండదు పైన, కొండ పైన. చూద్దాం. దాటిస్ బస్సు పోరా రే, గమని పోరా నాయన. ఏందిరా రే ఇది రే, ఆటోలు రోడ్లు ఏ కానీ కబానన్నా తీరా రే వీడియో రే. లేదు, బ్రేక్ తీసుకుందాం. మనం బ్రేక్ తీసుకొని టీ తాగేసి పోదాం. సరే టీకి ఏం లేదు, పోదాం బాదా. అయిపోయింది. కొంచెం దూరమే. నేరుగా మన కపిల్ తీర్థం వచ్చింది అనుకుంటాను. ఆ సర్కిలా ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు. ఒక మొక్కోండి. కొంచెం అటు పోయినామంటే లోపలికి పోతే గుడి ఉంటుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. లోపలికి పోయే టైం లేదు. వాడేమో పోదామంటున్నాడు మా వాడు. లేదు పదరా ఫస్ట్, మళ్ళీ కావాలంటే చూసుకుందాము. ఒక సర్కిల్ వేసుకొనే అట్టే నేరుగా పోదాం అలిపిరికి. చూద్దాం ఆడట్టుందో పరిస్థితి. కపిల్ తీర్థం గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలియదండి. నెక్స్ట్ వీడియోలో కపిల్ తీర్థం గురించి ఫుల్ డిస్క్రిప్షన్తో ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియో వేద్దాం. ఇక్కడ నుంచి మనం అలిపిరికి స్టార్ట్ అయినాము. అలిపిరి ఈ రోడ్ అయితే భలే ఉంటుంది నాకు ఇష్టం. ఈ రోడ్ చిన్నప్పటి నుంచే భలే ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్య హోటల్ గేట్లు వచ్చాయి కానీ అప్పుడు కానీ వస్తే ఆడ ఒక క్వార్టర్స్ ఉంటుంది టీటీడీది. ఆ నుంచి బయట వచ్చామంటే ఈ రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ వాక్ చేసుకోవచ్చు, భలే ఉంటుంది. కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది. మనం ఎట్ట తోలుతాడో చూద్దాం. ఎడన్నా పెట్టేపోతాడు బండి. చూసి రే చూసిరా గజా, చాలా రోజుల తర్వాత తిరుపతి దొడుకోమేడం. ఇంటికి సేఫ్గా తీసుకోపోరా బాబు, లేకపోతే ఇటు నుంచి ఇట్టే తిరుపతికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. మనం కొంచెం దూరంలో పోతే లెఫ్ట్ సైడ్ భూదేవి కాంప్లెక్స్ వస్తుందండి. ఇక్కడ కూడా టోకన్లు ఇస్తారనమాట. అంటే ఫ్రీ దర్శనం టోకన్స్. మీకు టైమ్ స్లాట్ బేస్ టోకన్ కావాలన్నప్పుడు డైరెక్ట్ దర్శనానికి పోతే
ఎప్పుడు బయట వస్తామో తెలియదు. ఎప్పుడు కానీ మనం ఫ్రీ టోకన్స్ తీసుకోవాలనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ భూదేవి కాంప్లెక్స్ మీరు టోకన్ తీసుకుంటే అది ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇస్తాడు అనమాట. 3 o'clock 4 o'clockకి అక్కడ తీసుకుంటే మీకు పలానా టైం ఇస్తాడు, 2 o'clock 4 o'clock ఈవినింగ్. ఆ టైం లోపల పైకి చూడండి పడి కాసుకుంటారు పాపం. తిరుపతి నుంచి నడిచి వచ్చారు వాళ్ళు, చెన్నై నుంచి. అంబులెన్స్ వేరే పోతా ఉంది. ఈ తిరుపతిలో ఒకటే ఈ తలకాయ నొప్పి, టోకన్లు తీసుకొని టైంకి పో, ఆడికి పో, ఈడికి పో. బాబా ఆడ ఇంక ఏడెత్తా ఇంకా పైకి పోయినామంటే ఇంకా చుట్టిపిస్తాడు. ఆడ ఎన్ని చుట్టిపిస్తాడు ఏం కరం. వచ్చేహం అలిపిరి ఇదో మన గరుడ వాహనం, ఇక్కడ గరుడ స్టాచ్యూ మొక్కు. మా చిన్నప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక రౌండ్ వేసుకో, దీన్ని పైకి పోయినాక వేద్దాం గోవిందా. ఇక్కడ ఒక రౌండ్ వేసుకొని లోపల పోయి వేసి వద్దాం, చూద్దాం ఎట్టుందో. అయిపోయినట్టుంది లాస్ట్లో. మా వల్ల కాలేదు, ఇది ఆడ రారా ఆకిలి రా అంటే విన్నట్టాడు. బా చూడండి బా వ్యూ ఈ నుంచే గరుడ. ఏదో కేజీఎఫ్లో గరుడు కాదు, ఇది నిజం గరుడనే. లోపలికి ఎంటర్ అవుతాను. ఇది ఇంతకుముందు పాత చెక్ పోస్ట్, మా చిన్నప్పుడు ఈడే చెక్ చేస్తా అన్నారు. ఇప్పుడు లోపల ఇంకోటి కట్టినారులే పెద్దది. అది ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాము. అట్టే ఇటు తిరుక్కున్నామంటే మనకి ఏదో కొండ వ్యూ, ఆడ గాలి గోపురం ఉంది, మంచులో కొంచెం కనిపిలే. నెక్స్ట్ టైం కవర్ చేస్తాము. ఇక్కడ పోయినామంటే ఆడ గోశాల ఉంటుంది, ఆడ పోయి ఆవు పూజకి చేసుకొని అట్టే పోయినామంటే ఇక్కడ నుంచి అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతుందబ్బా. గోవిందా గోవిందా.